సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, రాకేష్ రెడ్డిలు ఉన్నారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలతో పాటు ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా కూడా ఇంకా వరి ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతాంగ సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రైతుకి రిసీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే మరి ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి రేపటి నుంచైనా కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల గోసపుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు జూన్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే అవి రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము మరి ఇమ్మీడియట్గా దీన్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను.